స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. అత్యంత ఘనంగా సంబరాలు చేసుకోవాల్సిన వేళ సంబరాలు కూడా వివాదంలో చిక్కుకుంటున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్న తీరు ఇవాళ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న పరిస్థితి. ఒకవైపు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే కోడ్ అమల్లో ఉంది. మనకు 4th రిజల్ట్ వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత వరకు ఇంకా కోడ్ ఉంటుంది. అటువంటి నేపథ్యంలో June 2న రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు ఏ రకంగా జరుగుతాయి అన్నది ఒకవైపు ఇప్పటికే అనుమానాలు కొనసాగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇవాళ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఇవాళ సోనియా గాంధీని ఇక్కడ పిలవాలి, ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీని పిలవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించడము, ఇవాళ కేబినెట్లో ఒక నిర్ణయం చేయడము, ఆ విషయాన్ని మంత్రులు ప్రకటించడము, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమే ఇవాళ వివాదాస్పదం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న వ్యక్తిని సోనియా గాంధీని ఎట్లా ముఖ్య అతిథిగా పిలుస్తారంటూ బీజేపీ ఇవాళ ప్రశ్నిస్తోంది. ఇవాళ కేంద్రంలో ఉన్న పార్టీగా బీజేపీ ఇవాళ చెప్తున్న ఆర్గ్యుమెంట్ చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర జాతీయ అధ్యక్షురాలు కూడా కాదు, అటువంటి వ్యక్తి ఇవాళ ఏ రకంగా ముఖ్య అతిథి అవుతారు అన్నది ఇవాళ బీజేపీ అభ్యంతరంగా కనిపిస్తుంది. ఒకసారి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ఈ విషయంలో. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం, విన్న తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. నిర్వహించాలి, దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు సోనియా గాంధీని పిలుస్తారా? లేక అది ప్రభుత్వ కార్యక్రమా, పార్టీ కార్యక్రమా? పార్టీ కార్యక్రమం అయితే కేబినెట్లో ఎందుకు చర్చించారు? ఒకవేళ ప్రభుత్వ కార్యక్రమం అయితే పార్టీ అధ్యక్షురాలను ఎలా పిలుస్తారు? ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ నేతలు ముఖ్య అతిథులుగా ఎలా పాల్గొంటారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. కానీ ప్రభుత్వ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షురాలను పిలవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. నిర్వహించాలి, దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తారు. ఇది కిషన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఈ రకంగా ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ పార్టీ నాయకురాలని ముఖ్య అతిథిగా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ఎలా ఇన్వైట్ చేస్తారు అన్నది. రైట్, ఇదే అంశం మీద స్ట్రాంగ్ కౌంటర్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి అద్దంకి దయాకర్ మాట్లాడారు, ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిందన్న మోదీ, అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం, లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొంటుందనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. సోనియా గాంధీ గారి మీద మీరు చేసిన కామెంట్స్, ఇది బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలకు, మహిళలకు ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి, లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యుమెంట్ చూసుకున్నాం మనము. చాలా స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, ఇవాళ మహిళలను గౌరవించడం అన్నది ఇవాళ భారతీయ సంస్కృతిలో భాగం. అటువంటిప్పుడు ఇవాళ సోనియా గాంధీ గారిని ఎట్లా అవమానపరుస్తారని చెప్పంటూ ప్రశ్నిస్తున్నారు అద్దంకి దయాకర్. ఇదే అంశం మీద మనకు జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత ఎన్వి సుభాష్ గారు. ఎన్వి సుభాష్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి.
సుభాష్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక అభ్యంతరం రైజ్ చేశారు, ఇప్పుడు ఆమెను ఎట్లా పిలుస్తారు అని. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఇవాళ అవునన్నా కాదన్నా ఆ టైంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజకీయంగా ఆ పార్టీ కొంత నష్టపోయింది అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కూడా ఉన్న పరిస్థితి కొంతవరకు. మరి అటువంటిప్పుడు ఆమెను గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాం, చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి? డెఫినెట్ గా అభ్యంతరం ఉంటుందండి. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఒక రాజ్యసభ మెంబర్, వాళ్ళు ఎంతో మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నారు పార్లమెంట్ లో. అందులో ఒక రాజ్యసభ మెంబరు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షురాలు. ఇవాళ ఆమె పొజిషన్ ఓన్లీ సీనియర్ రాజ్యసభ మెంబర్, అంటే సీనియర్ కాంగ్రెస్ మెంబరు, తర్వాత రాజ్యసభ మెంబర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఒక కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఎన్నో పోరాటాలు కూడా చేసింది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ వల్లనే పార్లమెంట్ లో ఆ రోజు బిల్లు పాస్ చేసినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి, లేకుంటే ఉత్సవాలు చేసుకుంటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మేము అభ్యంతరం చెప్పలేము, మేము కూడా చేసుకుంటాం. ఎందుకంటే మనం ఏంటంటే కొట్లాడి ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు మనం దీన్ని ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. 2 విషయాలండి. 10 సంవత్సరాలు కాకముందనే గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు అవుతున్నప్పుడే ఈ యొక్క సెలబ్రేషన్స్ ఏంటంటే చేసుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన క్యాబినెట్ మీటింగ్ లో, ప్రత్యేకంగా క్యాబినెట్ మీటింగ్ లో ఇదే మాట పెట్టి సోనియా గాంధీని పిలుస్తా అంటున్నారు. మేము ఏమంటున్నాం అంటే ఏ హోదాలో పిలుస్తారు? నిన్నటి నుంచి నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చినాను, ఇవాళ పేపర్ కూడా వచ్చింది, ఇదే అంటూ నడుస్తున్నాను. ఏమంటున్నాం అంటే ఆవిడ ఏం హోదాలో వస్తుంది ఇక్కడికి అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక ప్రైవేట్ వ్యక్తి, అంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తి వాళ్ళ చీఫ్ గెస్ట్ గా, అది కూడా ప్రజల మొత్తం సంబంధించిన ధనం, తెలంగాణ ప్రజల సొత్తు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆమెను ముఖ్య అతిథిగా పిలుచుకోవడానికి అంతర్యం ఏంటిది అనేది మేము చాలా ఏంటంటే క్లియర్ గా ప్రశ్నిస్తున్నాం. 10 అన్నప్పుడు ఆ రోజే కనుక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది దేవత అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మనం కూడా ఒకసారి ఆలోచించాలి. బలరాం గారు, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు, మీ దగ్గర కూడా ఆర్చీవ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణ ఇచ్చిన తల్లా లేకుంటే దయ్యమా అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అంటున్నారు. అంటే తెలంగాణ తల్లి అంటే 1500 మంది పుట్టన పెట్టుకున్న తల్లా లేకుంటే దయ్యమా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఎందుకు పిలుస్తున్నారు? దేని పిలుస్తున్నారు? ఇంకొక విషయం, ఇవాళ మన అద్దంకి దయాకర్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి గురించి ఏంటంటే మాట్లాడడం అనేది, అంటే ఇలా మీ యొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇవాళ ప్రజాధనం వేస్ట్ చేస్తే మేమేం మాట్లాడదు. కానీ మరి చీకట్లో ఆ రోజు పార్లమెంట్ లో తలుపులు పెట్టేసి ఈ బిల్లు ఏంటంటే పాస్ చేసి 2009లో కనుక సోనియా గాంధీ పుట్టినరోజు తర్వాత ఒక 1 వారం రోజులు కనుక తెలంగాణ ఏంటంటే రాష్ట్రం కనుక ఇస్తే ఎవరైనా వద్దన్నారా? మేమేమంటే వ్యతిరేకిస్తామా? 4 సంవత్సరాలు తాత్పర్యం చేసి 1500 మంది చనిపోయిన తర్వాత అప్పుడు విధి లేక కొట్లాడి తన్నిన తర్వాత అప్పుడు రాష్ట్రం ఇచ్చిందంటే జస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఏమంటే జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ పిలుస్తున్నాడు, సోనియా గాంధీని పిలుస్తాం. మేము పిలిచి ఏంటంటే మొత్తం ఏంటంటే సంబరాలు చేసుకుంటాం. ఎందుకంటే ఆ తర్వాత సంబరాలు చేసుకునే ఆస్కారం లేదు. ఎందుకంటే 4వ తారీఖు నాడు ఏదైతే మొత్తం రిజల్ట్స్ వస్తుందో వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ప్రభంజనం వల్ల వీళ్ళు ఏంటంటే ఒక ఆస్కారం కూడా ఉండదు. అందుకోసం ఏంటంటే 2వ తారీఖు నాడు చేసుకొని ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నా కూడా ఈ విధంగా మొత్తం పక్కన పెట్టి ఒక ప్రైవేట్ వ్యక్తిని, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ప్రజా సమస్యలను పక్కన పెట్టి, రైతుల సమస్య పక్కన పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, పోరాటం కూడా చేస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమైనా చేసుకోండి, 1500 మందికి ఏంటంటే ఏదైతే హత్య చేసినందుకు మీరు ఏంటంటే సన్మానం చేసుకోండి, ఊరేగించి ఎత్తున పెట్టుకుని ఊరికి మాకేం అభ్యంతరం లేదు. సుభాష్ గారు, ఇవాళ ప్రధానంగా అవునన్నా కాదన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారు ఏదో సంబరాలు చేయాలనుకుంటున్నారు. అయితే ఇవాళ అందరం కలిసి ఇప్పుడు మేము కూడా చేసుకుంటాం, మీరు కూడా చేసుకోండి. సోనియా గాంధీ గారిని పిలిస్తేనే అభ్యంతరం చెప్తున్నారు. చెప్పండి. సోనియా గాంధీ గారిని పిలిస్తేనే అభ్యంతరం చెప్తున్నారుగా. సోనియా గాంధీ గురించి అభ్యంతరం చెప్తున్నాం. అది కూడా ప్రజలు ఏంటంటే మన ఏంటంటే మొన్న క్యాబినెట్ మీటింగ్ లో ఇది ప్రత్యేకంగా మాట్లాడినందుకు మేము అభ్యంతరం చెప్తున్నాం. రైతులకు రుణమాఫీ కానీ ఇవి కానీ అంటే అవి కూడా మాట్లాడమంటున్నాం, అవి కూడా చేస్తున్నాం. సంబరాలు చేసుకుంటేందుకు, మనం ఏం ఉత్సవాలు చేసుకుంటేందుకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. సోనియా గాంధీ పిలుచుడు అది కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి
ప్రజల సమస్యలను ప్రజల ధనంతో ఆవిడ ఏంటంటే సన్మానం చేసి ముఖ్య అతిథిగా పిలుస్తున్నాం. దానికి మేము అభ్యంతరం చెప్తున్నాం. రైట్ సార్, ఒక్క నిమిషం సార్. రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నేత లైన్ లోకి వచ్చారు. రియాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రియాజ్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఇవాళ సోనియా గాంధీ గారిని తీసుకురావాలి, ఇవాళ ఆమెను ముఖ్య అతిథిగా పిలవాలని చెప్పని అంటున్నారు. కానీ బీజేపీ ప్రశ్నిస్తోంది ఇవాళ ఏ హోదాలో సోనియా గాంధీ గారు ఇవాళ ఇక్కడికి వస్తారు, ఆమెకు అధికారిక హోదా ఏది లేనప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా ఎట్లా ఉంటారు అని. బలరాం గారు, చరిత్ర అనేది వాస్తవికతను ప్రతిబింబిస్తుంది తప్ప చరిత్రలో జరిగిన సత్యాలను ఎవరు చెరిపేదండి. ఇది చాలా సుదీర్ఘ చరిత్ర అనంత అంశం కూడా కాదు. ఇది మన కాంటెంపరీ హిస్టరీని. మనకు పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీ గారు, అలాగే అనేక పక్షాలు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఇవన్నీ కూడా సహకరించిన మాట వాస్తవము. జాతీయ పార్టీల సపోర్ట్ లేకుండా, అనేక రాజకీయ పార్టీల సపోర్ట్ లేకుండా తెలంగాణ రాష్ట్ర బిల్లు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పాస్ అయ్యే సందర్భం ఉండకపోయేటప్పుడు ప్రధానంగా మనకి చొరవ తీసుకున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ నాయకులను కానీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలను కానీ తెలంగాణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అది పూర్తిగా సరైన విధానం కాదు. అది పూర్తిగా ద్రోహం కిందకి వస్తూ ఉంటుంది. నిజానికి ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్ కూడా బలం ఏంటండి, విజయశాంతి గారు అట్లాగే కేసీఆర్ గారు. నాకు తెలిసి ఆ బిల్లు సమస్య చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు సభలో లేరు, విజయశాంతి గారు ఒక్కరే ఉండేది. మొత్తం రాజకీయ పార్టీలు తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర యొక్క అవసరాన్ని గుర్తించి వాళ్ళ మొదటితోనే లోక్సభ రాజ్యసభలో గెలిపించిన తర్వాత నిజానికి కేసీఆర్ గారు ఏం చేయాల్సి ఉండే అంటే కనీసం సపోర్ట్ చేసే పక్షాలందరూ తీసుకొచ్చి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేస్తే ఆ తెలంగాణ ఔన్నత్యానికి అది మరింత గొప్ప గౌరవాన్ని ఇచ్చేది. అలాగే రాజకీయ పక్షాలు కూడా మేము ఒక గొప్ప అవసరం తీసుకున్నప్పుడు మాకు సంబంధించిన మా కృషిని వాళ్ళు అభినందించడానికి ఒక ఆనందంలో మిగిలేది. 10 సంవత్సరాల టైంలో వాళ్ళు చేయలేకపోయినారు. ఈ రోజు నిజమైన తెలంగాణను నిర్మించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నది. అప్పుడు యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ గారు ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాలైన సందర్భంలో వారిని పిలవడం అనేది అవసరము, అది విజ్ఞత, అట్లాగే గౌరవము, అది ఒక సామాజిక మానసిక విలువ కూడా. అది దాన్ని వ్యతిరేకించడం అనేది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి లేదా వాళ్ళకు సంబంధించిన విచక్షణ జ్ఞానానికి వాళ్ళు ఏం చేయలేదు. ఒకటి రియాజ్ గారు ఇప్పుడు మీరు అంటున్న విఘ్నత లేకపోతే ఆమె ఇవ్వాల్సిన గౌరవము, ఆ విషయాలు ఒకసారి పక్కన పెడితే టెక్నికల్ గా సాధ్యపడుతుందా? టెక్నికల్ గా మీరు ఆల్రెడీ అంటే మీరు ఆల్రెడీ ఉన్నత చదువులు చెప్తా ఉంటారు పిల్లలందరికీ. ఈ టెక్నికల్ గా ఇవాళ సోనియా గాంధీ గారిని పిలవడానికి ఉన్న టెక్నికల్ గా ఫిజిబిలిటీ ఏముంది ఇక్కడ? మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నానండి. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనేక మందిని మనం పిలిచి గౌరవిస్తూ ఉంటాం. నిజాం వ్యతిరేక పోరాటాన్ని జరిపిన అనేక మందిని ఇదే బీజేపీ పార్టీ పిలిచి గౌరవించే సందర్భాలు లేవా? వాళ్ళు ఇప్పుడు పదవుల్లో ఉన్నారా? గౌరవం అనేది మనం వాళ్ళ యొక్క కృషిని బట్టి మనం ఇచ్చేదండి. దానికి టెక్నికాలిటీ ఆలోచించేదే బేసికల్ గా అంటే అవగాహన రాహిత్యమో లేదా అసూయతో కూడుకున్న వ్యవహారమే. ఇదే బీజేపీ వాళ్ళు నిజాం వ్యతిరేక పోరాటం చేసిన అనేక మందిని వాళ్ళు ఇప్పుడు హోదాల్లో ఉన్నారా? గొప్పగా పోరాటం చేశారు కాబట్టి వాళ్ళు పిలిచి సన్మానం చేశారు. వాళ్ళు కాదంటారా? కాంగ్రెస్ పార్టీ అనేక మందికి పవర్ ఉన్నప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తాం? గౌరవంగా తీసుకొని వాళ్ళకి వేతనాలు ఇచ్చాం, గౌరవించాం. ఒక్క నిమిషం సార్, ఒకసారి సుభాష్ గారు చెప్పండి. ఇక్కడ టెక్నికాలిటీస్ చూడాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని గౌరవించుకోవడానికి ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అది. అటువంటి ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసినప్పుడు ఆమెను పిలిచి గౌరవించుకోవడం తప్పేముంది అని చెప్పన్న ఆర్గ్యుమెంట్ ఇవాళ రియాజ్ గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ సొంత ఆస్తి కాదు. రియాజ్ గారు మాట్లాడుతున్నారు, చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణ వాసిగా, తెలంగాణ బిడ్డగా మీరు ఇంత సీనియర్ ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఒక వ్యక్తికి ఇవాళ మీరు భజన చేస్తున్నారు అంటే నాకేంటంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే రియాజ్ గారు మీకంటే చాలా ఏంటంటే గౌరవం. అంటే తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కొన్ని రోజుల తరబడి ఏంటంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వంలో
ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు స్వయాన సుష్మా స్వరాజ్ గారు ఫోన్ చేసి వారి సపోర్ట్ తో మరి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా కుట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియామ్మ ఇచ్చింది, సోనియామ్మ తల్లి, సోనియామ్మ లేకుంటే మేము కంప్లీట్ ఏమంటే బతకలేము, సోనియామ్మ లేకుంటే అసలు భారతదేశం లేదు, అసలు తెలంగాణ లేదంటే ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది రియాజ్ గారు. మీరు నిజంగా కనుక చేసుకోవాలనుకుంటే చాలా చేసుకుంటే ఇప్పుడు మేము కూడా చేసుకుంటాం, మేము కూడా చాలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం. మా పార్టీ ఆఫీస్ లో పిలిపించి తెలంగాణ సమరయోధులు కానీ తెలంగాణకు చెందిన వ్యక్తులు కానీ వాళ్ళని సన్మానం చేస్తాం. ఇది మీరు చేసుకోండి, మీరు ఎవరు వద్దంటున్నారు, మేమే వద్దంటలేదు. కానీ మీరు తెలంగాణలో ఎవరైతే ఈ యొక్క బలిదానమైనారో ఆ కుటుంబాలకి ఏంటంటే గత ప్రభుత్వం ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. సో వాళ్ళని పిలవండి, అటువంటి వాళ్ళని పిలవండి, వేరే వాళ్ళని పిలవండి. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారో, సోనియా గాంధీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. నిజంగా కనుక సోనియా గాంధీ కనుక చిచ్చుడు ఉంటే మరి ఈ మాట అసలు ఎందుకు మాట్లాడారు? 2009 డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు గారు స్వయాన హోంమంత్రి గారు రాత్రి 11 గంటలకు అనౌన్స్ చేసినారు రాత్రిలో ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఆల్రెడీ బిగన్ అని చెప్పి. మరి ఒక వారం రోజుల తర్వాత ఇస్తే అయిపోతుండే కదా. 4 ఏళ్ళు తాత్పర్యం చేసిన తర్వాత ఇంతమంది ప్రతి దగ్గర ఏంటంటే కొట్లాట అయ్యి తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు వాళ్ళు తెలంగాణలో తెలుగు వాళ్ళు కొట్లాడుకొని దంచుకొని ఇచ్చేసి అడ్చేసి మన ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయి ఎంతో మంది మొత్తం చనిపోయిన తర్వాత విధిలేక తెలంగాణ ఇచ్చింది. ఆ మాట ఎందుకు మాట్లాడరు మీరు? ఇదే కనుక కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఆ రోజు కనుక గట్టిగా కనుక ఒక వారం 10 రోజులు కనుక ఇస్తే మేము ఇవాళ ఇటువంటి డిబేట్ లేకపోతుంటే మేము కూడా మాట్లాడుతుంటుంది. కానీ ఇవాళ ఆత్మ ఘోషిస్తుందండి, ఇవాళ ఆత్మ ఘోషిస్తుంది. మీరు ఏంటంటే మీకు ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు ఆపర్చునిటీ వచ్చిందంటే అది చాలా తప్పది. అందరం తెలియండి అంతే చేయండి. కానీ ఒక ఓన్లీ సోనియా గాంధీ గారు అది కూడా క్యాబినెట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి చెప్తున్నాం మేము. మీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలిస్తే మేము వద్దన్నారా, లేకుంటే మోదీ గారు ఏంటంటే మోదీ గారు పిలిస్తే మేము ఏంటంటే మీరేమో వద్దన్నారా? అది కాదు కదా. ఇది ప్రజలకు సంబంధించిన ధనం కాబట్టి దీన్ని ఏమైందంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సంబరాలు చేసుకున్నందుకు ఉత్సవాలు చేసుకున్నందుకు మేము వ్యతిరేకం కాదు. సుభాష్ గారికి చారిత్రక సంఘటన వివరిస్తున్నాయి వారికి. 1998లో కాకినాడ సమావేశంలో బీజేపీ ఒక తీర్మానం చేసింది. ఏమన్నది? ఒక్క ఓటు నేను రాష్ట్రాలున్నది అని. వీళ్ళు జార్ఖండ్ ఇచ్చారు, ఛత్తీస్గఢ్ ఇచ్చారు, అట్లాగే ఉత్తరాఖండ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సుభాష్ గారు ఏమంటున్నారు? అప్పుడే ఇస్తే అయిపోయేది కదా, 4 ఏళ్ల తర్వాత ఎందుకు ఇచ్చారు అంటున్నారు వాళ్ళు. మేమేమంటున్నాడు? 1998లో మీరు కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలు తీర్మానం చేసి 2000 సంవత్సరంలో మీరు ఏం చేశారు? జార్ఖండ్ ఇచ్చారు, ఉత్తరాఖండ్ ఇచ్చారు, అట్లాగే ఛత్తీస్గఢ్ ఇచ్చారు. తెలంగాణ ఇస్తాను మీరు 1998 నుంచి 90 వాజ్పేయి గారి ప్రధానమంత్రి కూడా 2004 వరకు 4 ఏళ్ళలో మీరు చేసిన 3 రాష్ట్రాలు ఇచ్చి ఒక నిర్ణయం అనేది చారిత్రక సందర్భంలో తీసుకునే నిర్ణయం మీద అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి, అనేక రకాల భౌతిక పరిస్థితులు ఉంటాయి. మొత్తమే తెలంగాణ ఇచ్చేదైతే కాంగ్రెస్ పార్టీనే కదా. అప్పుడు యూపీఏ చైర్మన్ ఉంది సోనియా గాంధీ గారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత శుద్ధపూర్వక మాటలు మాట్లాడుతూ ఉంటే 1999లోనే వీళ్ళు తెలంగాణ ఇస్తే 2000లో తెలంగాణ ఇస్తే బహుశా వాళ్ళ పార్టీ ఇక్కడ పవర్లో ఉండేదే, ఇంకో రూపంలో ఉండేదే. వాళ్ళకి దాని గురించి మర్చిపోయే వాళ్ళు టోటల్ గా. ఆ తెలుగుదేశం పార్టీతో చట్టబట్టాలు తీసుకొని తిరిగింది వాళ్ళు కదా. తెలుగుదేశం కమిటీ వేసుకొని రాజధాని ఏ ప్రాంతంలో ఎందుకు రాస్తామని చెప్పి గౌరవనీయులు అద్వానీ గారు చెప్పిందని పక్కన పెట్టే విషయాన్ని ప్రజలు మర్చిపోలేదండి. తెలంగాణ ఉద్యమకారులు జ్ఞాపకాలు ఉంటాయి, తెలంగాణ సత్యాలుగానే ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండోది వాళ్ళు ఏమంటున్నారు? ఈ 10 సంవత్సరాల కాలం జరగాల్సింది ఏంటంటే గత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ బిల్లును ఎవరైతే సపోర్ట్ చేశారో కనీసం వాళ్ళు ఒక్కసారి రాష్ట్రానికి బిల్లు వస్తుంటే. మీకు ఇంకొక విషయాలు కూడా నేను ఉదంతాన్ని చెప్తున్నాను బలరాం గారు. ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు మీరు జైపాల్ రెడ్డి గారు ఇంటర్వ్యూ పెట్టండి. ఎందుకంటే ఈ ప్లేయర్ వైటల్ రోల్ స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు. పొన్నం ప్రభాకర్ గారు పోయి మనకి సుష్మా స్వరాజ్ గారిని అర్థించాం ఒక నిజమైన ఉద్యమకారుడుగా. అప్పుడు పార్లమెంట్ లో ఉన్న ఎంపీ అందరూ తెలంగాణ ఎంపీలు ఒకరిద్దరు మినాయిస్తే పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీలు మెజార్టీ ఉండే కాబట్టి సుష్మా స్వరాజ్ గారిని పోయి కానీ పొన్నం ప్రభాకర్ గారిని లీడ్ చేశారు, గౌరవాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంస్థనే సార్. మనం ఎవరైతే కృషి చేశారో వాళ్ళను ఆహ్వానించడం, గౌరవించడం తెలంగాణ సంబంధించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది. యూపీలో లీడ్ చేయకుండా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేవాడి. రైట్ సార్. రియాజ్ గారు మీరు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఇవాళ 10 సంవత్సరాల సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఇవాళ సోనియా గాంధీ గారు రావడాన్ని వివాదం అవుతున్న నేపథ్యంలో ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? అది వివాదం కాదండి, అది ఆహ్వానించదగ్గ పరిణామము.
ఇది 10 సంవత్సరాల క్రితమే జరగాల్సి ఉండే, 10 సంవత్సరాల క్రితం జరగాల్సి 10 సంవత్సరాలు ఆలస్యం అయింది. ఇప్పటికైనా కూడా ఆ ఆలస్యాన్ని మేము గుర్తించి ఒక గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేవారు ఉద్యమకారులందరూ సోనియా గాంధీ గారు ఇక్కడ రావడాన్ని ఆహ్వానించాలి, గౌరవించాలి, అట్లాగే ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సుభాష్ గారు, అదేవిధంగా రియాజ్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలకు 10 సంవత్సరాల సంబరాలకు సోనియా గాంధీ రావడంపై ఇవాళ బీజేపీ ప్రశ్నిస్తుంది సోనియా గాంధీ ఎవరు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ, కనుకనే ఆమెను పిలుస్తున్నాం. ఇప్పటికే 10 సంవత్సరాల కిందే ఆమెకు ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అదే రోజు పిలిచి ఆమెను సన్మానించాల్సింది, ఆమెకు కృతజ్ఞత చెప్పాల్సింది. అప్పుడు జరగలేదు కనుక ఆ తప్పును మేము ఇప్పుడు సవరించే ప్రయత్నం చేస్తున్నామంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.